ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలము దేవుడిచ్చిన ఇటు కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు అనుదిన ఆహారంగా నేడు ఉదయకాలం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివి ధ్యానిస్తాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. చూడండి, ఇటు వాక్యాన్ని మనల్ని దేవుడు దర్శిస్తూ ఈ రోజు మనకి జీవితంలో ఇచ్చినటువంటి గొప్ప దినంగా మనం భావిస్తూ మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే క్షామకాలములో దేవుడు మనకు తోడై ఉంటానంటున్నాడు. క్షామకాలము అని మనము దాన్ని ధ్యానించినప్పుడు క్షామకాలములో ఆయన నిన్ను తృప్తిపరచును. చూడండి, క్షామకాలము మనము చూసినట్లయితే కరువు, కష్టాలు, వర్షము ఉండదు. వర్షం ఉండకపోతే పంటలు చేతికి అందవు, పంటలే పండవు. పంటలు పండని పక్షాన మనం ఆర్థికంగా నష్టపోతాం. చూడండి, వర్షకాలము వర్షం లేనప్పుడు ఎడారి ప్రాంతంలో పంటలు పండవు కదా. అట్లాంటి కష్టకాలంలో కూడా దేవుడు నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. ఆహారం ఉండదు. ఆహారం ఉండకపోతే ఏమవుతుంది? మన అనారోగ్యము, మన బాడీ మొత్తం వీక్ అవుతూ ఉంటుంది కదా. మన కావలసినటువంటి కాల్షియం అందదు. ఆహారం అందకపోతే విటమిన్స్ అందవు. ఆహారం అందకపోతే మనకు కావాల్సినటువంటి హార్మోన్స్ అందవు. మనకు ఆహారం అందకపోతే కాల్షియం ఉండదు, ఐరన్ ఉండదు. మన బొక్కలన్నీ బలహీనపడతాయి. ఇట్లాంటి బలహీనపడుతున్నటువంటి మనము దేవుడి వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు. అవును, ఈ వాక్యం ఉంటున్న ప్రియ బిడ్డ, నీ జీవితంలో ఆహారం లేనట్లయితే, తినడానికి ఆహారము, బ్రతకడానికి ఆహారం అందని పక్షాన ఈ వాక్యం చేత నిన్ను బలపరుస్తున్నాడు. చూడండి, పక్షులు విత్తవు, కొయ్యవు, కానీ ఎంత సమృద్ధిగా ఆహారాన్ని తింటే కదా. అలాంటి పక్షులనే దేవుడు ప్రేమిస్తుంటే నిన్ను నన్ను ఆయన స్వరూపం ద్వారా రూపించబడినటువంటి మనము ఎంత ప్రేమిస్తున్నాడు కదా. మరి అందుకే అంటున్నాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూడండి, కష్టకాలంలో కూడా దేవుడు మనకు ఆహారాన్ని అందిస్తానంటున్నాడు, మనల్ని బలపరుస్తానంటున్నాడు కదా. ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉందువు. చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడు. మనము రైస్ తింటాం కదా, అది 6 నెలలు నీళ్ళల్లోనే ఉంటది. ఆ విత్తనము నీళ్ళలోనే పెరుగుతూ అన్నిటిని తీసేసి మనం దాన్ని కాపాడితే ఆ నిండినటువంటి నీళ్ళల్లో తింటున్నటువంటి ధాన్యాన్ని ఏ విధంగా మనం అయితే చూస్తున్నామో అట్లా మన జీవితంలో నిండి ఉన్నటువంటి ఉబుకుచుండు నీటి ఊట వలె మనల్ని దేవుడు బలపరుస్తానంటున్నాడు. ఆర్థికంగా బలపరుస్తానంటున్నాడు, మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరుస్తానంటున్నాడు. ఈ బలపరుస్తున్నటువంటి దేవుడు మనం కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఎవరికైతే అనారోగ్యం చేత నువ్వు మూలుగుచున్నావో, హాస్పిటల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బెడ్లో కావచ్చు, నా మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, కష్టకాలంలో, క్షామకాలంలో నేను నీకు తోడై ఉంటానంటున్నాడు, నిన్ను బలపరుస్తానంటున్నాడు యేసయ్య కదా. చూడండి, బలహీన శ్రమలలో మనం ఉన్నప్పుడు, బలహీన పరిస్థితులలో మనం ఉన్నప్పుడు ఈ వాక్యం మనల్ని ఓదార్స్తున్నది. కష్టకాలంలో ఏ విధంగా అయితే వర్షం లేక మరి పంటలు పండక ఉన్నటువంటి నీ జీవితంలో ఈ వాక్యము చెప్తుంది, నీ జీవితం హ్యాపీగా ఉంటుటకు నాయన ఈ వాక్యము తోడై ఉంటానంటున్నాను. చూడండి, ఏ విధంగా అయితే మనల్ని కష్టంలో నుంచి విడిపించి మంచి ఆరోగ్యం ఇస్తానంటున్నాడో, ఈరోజు తినక ఇబ్బంది పడుతున్నావా, నీకు దేవుడు మంచి ఆహారం ఇస్తానంటున్నాడు, ఆత్మీయ ఆహారాన్ని నీకు ఇస్తానంటున్నాడు. దేవుడు నమ్ముండి బిడ్డలారా. మరి కష్టంలో ఏ విధంగా అయితే దేవుడు తోడే ఉన్నాడో నిన్ను నన్ను, మరి ముఖ్యంగా ఈ వాక్యాన్ని వింటున్న మనందరినీ దేవుడు మంచి ఆరోగ్యమును, మంచి బలమును, ఆత్మీయ మేలుల చేత తృప్తిపరచునని దేవుడు దీవిస్తానంటున్నాడు. ఈ రోజంతయు విశ్వాసం ఉంచండి. ఈరోజు మంచి పనులలో నీకు దేవుడు తోడై ఉన్నదాకా. కష్టములలో బలమిచ్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన బలహీనతలో దేవుడు బలపరిచే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసం చేత ఈరోజు ప్రార్థించండి.
మరి ఉదయకాలం మొదలుకొని కాలం వరకు ఈ సాక్షి జీవితంలో బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభువా, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నవయ్య. నాయన మా జీవితంలో నాయన నీ అంద మేము ఆశకొని ఉన్నాం తండ్రి. క్షామకాలములో నన్ను తృప్తిపరిచే దేవానికి స్తోత్రములు, మమ్మల్ని తృప్తిపరిచే దేవానికి స్తోత్రములు అయా, మమ్మల్ని బలపరిచే దైవమానికి స్తోత్రములు తండ్రి ప్రభా. అయా నైనా వర్షపాతం లేనప్పటికీ, పంటలు చేతికి అందని అప్పటికి నాయన ప్రభా, ఆర్థికంగా మమ్మల్ని బలపరుస్తున్న దైవమానికి స్తోత్రములు తండ్రి. మంచి అయా ఈవుల నుంచి బలపరచుటకు నైనా నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం అయా. నైన ప్రభా, నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెనే ఉండు అని చెప్పిన దైవమానికి స్తోత్రములు. మంచి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి అయా, మా ఎముకలలో బలమునిచ్చి నాయన కష్టకాలములలో అయా మమ్మల్ని ఓదారుస్తూ మమ్మల్ని కాపాడుతున్న దైవమానికి స్తోత్రం. ఈ మాటలు, ఈ వాక్యాన్ని అయా ధ్యానిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. వారి జీవితంలో మంచి ఆరోగ్యమును, బలమును, జ్ఞానమును దయచేయమని, వారి జీవితంలో నాయన ప్రభా ఉబుకుచుండు నీటి ఊట వలె నాయన అన్ని సమస్యల నుంచి విడిపించి బలపరచుమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.